139వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి సంగతులను మనము జాగ్రత్తగా విని, జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకును అని సెలవిచ్చిన రీతిగా దేవుని వాక్యమును విని మన జీవితంలో దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి పోలికను మన జీవితాలకు అన్వయించుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే మాట మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి మాట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ మాట దగ్గర నిలబడి నేను అనుకుంటాను, దేవుడు ఏ లోకాన్ని కూడా మనమున్న లోకాన్ని ప్రేమించినట్లుగా ప్రేమించలేడు. ఎన్నో లోకాలు ఉన్నాయి, మహిమ లోకాలు ఎన్నో ఉన్నవి. మన హైందవ గ్రంథాలు చెబుతున్నట్లుగా 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ చెబుతున్నది ఏంటంటే 7 కాదు లెక్కలేనటువంటి లోకాలు ఉన్నాయి. ఆ లోకములలో దేవదూతలు ఉన్నారు, మహిమా స్వరూపులు ఉన్నారు, వ్యక్తులనబడిన వారు కూడా ఉన్నారు. వారందరూ కూడా దేవుని చేత కలుగు చేయబడినటువంటి వారు, కలుగునుగా కంటే కలిగినటువంటి వారు. కానీ భూలోకములో దేవుడు మనుషులను కలుగునుగా కానీ పలకలేడు. దేవుడు మనిషిని ఏం చేశాడు? నేలమంటితో మనిషిని నిర్మించాడు. నేలమంటితో మనిషిని నిర్మించి కండరాలను, నరాలను, ఎముకలను, కీళ్ళను, మూలికలను, వాటి అందరి సమస్తమును కూడా, కన్నులను, చెవులను, పంచేంద్రియాలను, కర్మేంద్రియాలను దేవుడు తన చేతులతో నిర్మించాడు. అంతేకాదు, నిర్మించిన వారిలో దేవుడు తన జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను అనే మాట బైబిల్లో వ్రాయబడి ఉన్నది. కానీ ఆ లోకములో ఉన్న వారిని, ఆ మహిమలోకాలలో ఉన్నటువంటి వారిని, అనగా శరాపులు కానీ, కెరూబులు కానీ, మహిమాస్వరూపులు కానీ, వ్యక్తులు అనబడిన వారు కానీ, వారి జీవితంలో వారికి వారి నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును మాత్రము ఓదలేడు. దేవుని బిడ్డలారా, వారికి దీర్ఘాయుష్నిచ్చాడు. వాళ్ళకు మరణము లేనటువంటి దీర్ఘాయుష్ను వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి మరణము లేదు. భూమి మీద ఉన్న మనకు మాత్రమేమున్నది? మరణం ఉన్నది. దేవుని బిడ్డలారా, మనకి కూడా మరణము లేకుండా చేస్తున్నాడు ఆయన. ఇది దేవుడు మానవుల పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే, మరణమునకు గురవుతున్నటువంటి మనుషులను మరణములో నుంచి విడిపించుట కొరకు, మరణములో నుంచి వారిని కాపాడుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారి ఈ లోకములో మానవుడిగా జన్మించి తన అమూల్యమైన రక్తముని చిందించి తద్వారా మనుషుల పాపములన్నీ కడిగివేసి దేవుడు మరణాన్ని మనుషుల నెట్టిమించి ఎట్టి పారవేశాడు. హల్లెలూయా.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే వారి కొరకు దేవుడు ప్రాణం పెట్టలేడు, కానీ దేవుడు మన కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. వారి కొరకు దేవుడు ప్రాణం పెట్టలేడు. ఆ లోకములో ఉన్నటువంటి మహిమా స్వరూపుల కొరకు కానివ్వండి, అలాగనే ఆ లోకములో ఉన్న దేవదూతల కొరకు కానివ్వండి, మరి వేటి కొరకు కూడా ఆయన ప్రాణం నడిపించలేదు, కానీ మన కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం అర్పించాడు. ఇందును బట్టి దేవుని ప్రేమ మనకు వెల్లడపరుస్తూ ఉంటున్నాడు అని పౌలు చెబుతూ ఉంటున్నాడు. ఎవరిని ప్రేమించలేదు, కానీ దేవుడు నిన్ను ప్రేమించాడు, ఈ లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకములో ఉన్న దేవుడు మళ్ళీ ఏం చేశాడు? ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అంటే దేవునికి ఏదో ఒక గొప్ప కార్యము జరిగించాలని దేవుని మధ్యలో ఒక ఆలోచన అనేది ఉన్నది. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం దగ్గర కూర్చున్నప్పుడు ఏదో నేను బైబిల్ చదువుతున్నాను అనుకుంటూ కూర్చోవడం కాదు, కానీ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకొరకు చేశాడో, అందులో దేవుని ప్రేమ ఎంత ఉన్నదో మనం తెలుసుకోవాలి. అందులో దేవుని ప్రేమ ఎంత ఉన్నదో తెలుసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ, దేవుని బిడ్డలారా, నీ ఊహలకు దేవుడు అందిస్తూ ఉంటాడు. అయినా దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. అందుకనే పౌలు అంటూ ఉంటాడు, దేవుని ప్రేమ యొక్క వెడల్పు, దేవుని ప్రేమ యొక్క లోటు, దేవుని ప్రేమ యొక్క ఎత్తు, దేవుని ప్రేమ యొక్క పొడవు ఎంతో తెలుసుకున్నట్లు, గ్రహించినట్లు మీ కొరకు నేనేం చేస్తానన్నాడు? ప్రార్థన చేస్తానండి. దేవుని ప్రేమని ఎంతగా తెలుసుకుంటామో అంతగా దేవునికి దగ్గర అవుతాము, అంతగా దేవునికి లోకానికి దూరం అవుతూ ఉంటాము. దేవుడు దేవదూతలకు దగ్గరగా ఉండాలనుకోవట్లేదు, దేవదూతలకు దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాయి. దేవుడు దేవదూతలకు దగ్గరగా ఉండాలని అనుకోవటం లేదు, కానీ దేవదూతలు ఏమనుకుంటున్నాయి? దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటూ ఉంటున్నాయి. కానీ దేవుడు మనుషులకు దగ్గరగా ఉండాలనుకుంటూ ఉంటున్నాడు, మనుషులేమో దేవునికి దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటున్నారు. అంటే లోకములో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోకము దేవునికి దూరంగా ఉండాలనుకుంటున్నది, దేవుడు లోకానికి దగ్గరగా ఉండాలనుకుంటూ ఉంటున్నాడు. దేవునికి దూరముగా ఉండాలనుకున్న లోకానికి దేవుడు దగ్గరగా ఉండడానికి ఈ లోకమునకు ఆయన ఈ భూమి మీద పుట్టడమే గొప్ప ఆశ్చర్యకార్యములకెల్లా ఆశ్చర్యకార్యం. సర్వోన్నతుడైన దేవుడు మహామహిమలో ఆయన ఒక్కడే అమరత్వం గలవాడై నిత్యము కూడా స్తుతింపబడుతూ, కొనియాడబడుతూ, కీర్తింపబడుచు ఉన్నటువంటి మహాపరిశుద్ధుడు. ఎవరు చూడలేరు, దూతలు కూడా చూడలేరు, మహిమా స్వరూపులు చూడలేరు, ఎవ్వరు చూడలేరు, చూసిన ఎవరు బ్రతకరు. అటువంటి మహాదేవుడు ఈ భూమి మీద మనుషుల మధ్యన సంచరించడంటే ఇది విచిత్రములోకెల్లా మహా విచిత్రమైన, అర్థం కాదు. దేవుని బిడ్డలారా, దేవుని అర్థం చేసుకోవడానికి దేవుడు మన మనోనేత్రములు వెలిగిస్తే తప్ప, లేకపోతే మన బుర్రలో కంటే ఆయన వేలు పెట్టి కొంచెం కెలిగితే తప్ప దేవుడు మనకి అర్థం కాడు. నేను చెబుతూ ఉంటున్నాను వాక్యమును బట్టి, ఇక్కడ నీవు కూర్చున్నావండి, నువ్వు నమ్మి బాప్తిసం పొందావండి, దేవుడు నీ జీవితంలో నీ బుర్రలో ఏడో సమయములో కొంచెం ఆయన కదిపాడు, ఆ జన్యువులను కదిపాడు. కనుకే యేసు ప్రభు నా దేవుడని మనకు అర్థమయ్యింది. హల్లెలూయా. యేసే దేవుడని మనకు అర్థమయ్యింది.
అందరికీ అర్థమయ్యే దేవుడు కాడీన. ఎవరికి అర్థమవ్వాలో వాళ్ళకే అర్థం అవుతాడు. ఎవరికి కనబడాలనుకున్నాడో వాళ్ళకే కనబడుతూ ఉంటాడు. పనికి మాలిన కొందరు పోకిరీలు, నీ దేవుడుంటే కనబడమను, నీ దేవుడుంటే నాతో మాట్లాడమను, నీ దేవుడుంటే ఈ సమయంలో వచ్చి నన్ను కాపాడమను అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డ అనంత మాత్రాన మనకలాగా పౌరుషం వచ్చేసేసి మనం రెచ్చిపోయినట్టుగా దేవుడు ఇప్పుడు కూడా మనలాంటి వాడు కాడు. ఆయన కనబడాలంటే కనబడతాడు, ఇది కనబడకూడదంటే కనబడి, ఎంత గింజుకున్నా సరే కనబడి నీకు ఆయన. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన మన వంటి వాడు కాడు. ఆయన మానవుల్ని చేసినటువంటి వాడే కానీ ఆయన మనలాంటి బలహీనుడు కాడైన. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది దేవుని హృదయములో ఉన్నటువంటి మడులో మెదులుతున్నటువంటి ఆలోచన. ఎంతమంది గ్రహించారు? ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరము కూడా దేవుని ఇంకా సంపూర్ణముగా తెలుసుకోవాలి. పౌలు అంతటా వాడేమన్నాడు? కొంచెం మట్టిగా ఎరుగుదాం అంటూ ఉన్నాడు. ఎవరు అన్నారన్నమాట? పౌలు ఎటువంటి వాడు? విశేషమైనటువంటి ఎన్నో దర్శనములు కలిగినాయి. మూడో ఆకాశానికి వెళ్ళి వసింపశక్యము కానటువంటి మానవుల నోటితో పలకకూడనటువంటి మాటలు అనేకమని విని ఈ భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఎవరు? పౌలు. అంతేకాదు ప్రభువును చూచితనని సాక్ష్యం చెప్పినటువంటి వాడు. దమస్కు మార్గంలో వెలుగును చూశాడు, స్వరముని విన్నాడు, కానీ ప్రభువును చూడలేడు. ఆ తర్వాత అతడు పౌలు గారు ఇంచుమించు దగ్గర 3 సంవత్సరాలు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో ప్రభువును చూచితనంటూ ఉంటాడు. అపోస్తల కార్యములో ప్రభువును చూచినటువంటి వాడు, 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళినటువంటి వాడు, వసింపశక్యము కానటువంటి సంగతులు విన్నటువంటి వాడు, మానవులు నోటితో పలకకూడనటువంటి విషయాలు విన్నటువంటి వాడు. ఆ పౌలు దేవుని బిడ్డలారా అంటూ ఉంటున్నాడు, కొంత మట్టికి ఎరుగుదని అంటూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? ఇప్పుడు ఆయన కొంత మట్టికే ఎరుగుదని అనుకుంటే మనం ఎక్కడున్నాము? యేసు పాదాల చెంత ఉన్నామని అనుకుంటున్నాం, కానీ ఆ సంగతి కొంచెం పక్కన పెడదాం. కనీసం పౌలు పాదాల చెంత ఉన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉందా? లేదు. పరిశుద్ధుల స్వాస్యము చూసినటువంటి వాడు ఎవరు? పౌలు. దేవుని బిడ్డలారా, దేవుని మహత్యమును చూసి, దేవుని గొప్ప కార్యములు చూసి, దేవుని ప్రేమను చూసి తన జీవితం అనుకున్నాడు కదా. యేసు అనే పేరు కొరకు తన జీవితాన్ని ఏం చేశాడు? అంకితం చేసేసుకున్నాడు. అది దేని కొరకు? పేరు కొరకు. ఏ పేరు? యేసు క్రీస్తు అనే పేరు కొరకు తన జీవితాన్ని ఏం చేశాడు? అంకితం చేసేసుకున్నాడు అంటే. ఆ పేరులో ఉన్నటువంటి మహత్యం ఎంత గొప్పదో, ఆ పేరులో ఉన్నటువంటి సృష్టి యొక్క మర్మం ఎంత గొప్పదో, ఆ పేరులో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహములలో ఉన్నటువంటి ఐశ్వర్యం ఎంత గొప్పదో. ఏమండి? యేసుక్రీస్తు అనే పేరులో ఉన్నటువంటి ప్రాణాత్మ దేహముల యొక్క ఐశ్వర్యము ఎంత గొప్పదో. అందుకని పౌలు అంటూ, పేతురు అంటూ ఉంటాడు, అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి దేవుడు పైన పెట్టిన నామం అన్ని నామముల కంటే. ఈ భూమి మీద కానీ లేకపోతే మనకు కనిపించని లోకాల్లో కానీ ఎన్ని పేర్లు ఉన్నాయో, ఎన్ని నామములు ఉన్నాయో, అన్ని నామముల కంటే పైన ఉన్నటువంటి నామము ఏ నామం? అది యేసు నామము. హల్లెలూయా. అన్ని నామముల కంటే పైన నామం అన్నాడు. ఎందుకన్నాడంటే ఆ నామమును దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఆ నామమును దేవుడు మనకి ఇచ్చాడు. ఇస్రాయేలు ప్రజలకేమో
అర్చనాచారాదులు ఇచ్చినట్లయితే ఇస్తే, ఇశ్రాయేలుకేమో యాజకత్వము ఇస్తే, ఇశ్రాయేలుకేమో మందిరం ఇస్తే, ఇశ్రాయేలుకేమో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ బలి అర్పణలు, అర్చనాచారములు అన్నీ ఇస్తే, దేవుడు మనకేమిచ్చాడు? నామం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకని ఈ నామమునే రక్షణ పొందాలి, ఈ నామమునే పాప విమోచన పొందాలి, ఈ నామమునే బాప్తిస్మము పొందాలి, ఈ నామమే దేవుని దగ్గర మనను తీసుకుని వెళుతూ ఉంటున్నది. హల్లెలూయా. అందుకని లోకానికి దేవుణ్ణి ఎరగనటువంటి లోకానికి యేసుక్రీస్తు అంటే భయం. అందుకని ఈ లోకానికి యేసు రక్తం అంటే ఈ లోకపు శక్తులు కూడా భయం. ఈనాడు మనుషులకి, ఈ లోకానికి అన్ని ఇష్టమే, కానీ యేసు అంటే ఇష్టం ఉండదు. ఎందుకో మరి వాళ్ళ ఇంగిటాన్ని ప్రశ్నించుకోవాలి. ఏ పురుగన్నా ఇష్టమే, సముద్ర జలచరముల్లో ఉన్న ఏ పురుగన్నా ఇష్టమే, భూమి మీద ప్రాగుతున్న ఏ పురుగైన ఇష్టమే, ఏ జంతువైన ఇష్టమే, వృక్ష జాతిలో ఉన్న ఏ జాతి అయినా సరే ఇష్టమే. ఆకాశ నక్షత్రములు ఏ నక్షత్రమైన ఇష్టమే, ఆకాశ నక్షత్రములు పెద్ద జ్యోతులని ఇష్టమే. కానీ ఈ భూమి మీద ఏ మనుషుడైనా ఇష్టమే, ఏ పేరైనా ఇష్టమే. ఏమండి? ఏ పేరైనా ఇష్టమే. దేవుని బిడ్డలారా, ఒక పేరు అబద్ధం. ఆమె పేరేం పేరు? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అది కూడా ఇష్టమే, కానీ యేసు అనే పేరు ఎందుకు ఇష్టం ఉండదు? యేసు అనే పేరు ఎందుకు ఇష్టం ఉండదంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, ఈ లోకానికి దేవుని యొక్క తత్వము దేవుడు అందిస్తున్నాడు కాబట్టి ఆ తత్వం ఈ మనుషులకు అందకుండగా ఈ లోకపు దురాత్మ శక్తి మనుషులందరినీ కూడా అలుముకున్నది, చీకటిలో ఉన్నది. మనుషులందరినీ కూడా చీకటిలో బంధించి ఉన్నది. అందుకనే మనుషులు అంటూ ఉంటారు మాయ. మనమందరం ఎక్కడున్నాం? మాయ కింద ఉన్నవారు. ఏంటి? ప్రభునందు ప్రేమ మాయలో బ్రతుకుచ్చు ఉన్నటువంటి వారు. ఆఖరికి తల్లి గర్భములు ఎదుగుతున్న పిండము కూడా ఎక్కడుంటుంది? మాయలోనే. ఆ మాయ మీదో మాయలోనూ తేలాడుతూ ఉంటుంది. జీవితము కూడా మనుషులు ఏమంటారు? మాయ అంటూ ఉంటారు. జీవితము మనుషులు మాయ కాదండి, మనుషులు దేవుని పోలిక. హల్లెలూయా. పరలోకములో కానీ మహిమలోకములో కానీ ఎవ్వరికి ఇవ్వబడిన పోలిక ఒక్క మనిషికి మాత్రమే దేవుడు ఇచ్చాడు. దేవుడు ఎలాగుంటాడని అడిగితే మనలాగే ఉంటాడు. ఆయనకు నోరు ఉన్నది, ఆయన నిశ్వాసాలు ఉచ్ఛ్వాసాలు కూడా పిలుస్తున్నవాడు, విడిచిపెడుతున్నవాడు. ఆయన చూస్తున్నవాడు. కళ్ళు ఉన్నాయి, ఏమండి? చెవులు ఉన్నాయి. చెవులను కలుగజేసిన వాడిని వినకుండునా, కంటిని కలుగజేసిన వాడిని కనకుండునా. చేతులు మనకున్న చేతులు ఆయనకి ఉన్నవి. దేవుని పోలిక భూమి మీద ఒక్కడికి మాత్రమే ఉన్నది. మరి ఏ లోకములో ఉన్న వానికి దేవుని పోలిక లేదు. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో చెబుతూ ఉంటున్నాను. దూతలకు దేవుని పోలిక ఇవ్వలేడు, మహిమా స్వరూపులకు దేవుని పోలిక ఇవ్వలేడు. దేవుని బిడ్డలారా, మరొకరికి
మహత్యము కలిగిన వారు కూడా దేవుని పోలిక ఇవ్వలేడు. కేవలము నరుడికి మాత్రమే దేవుని పోలిక ఇచ్చాడు. దావీదు అంటూ ఉంటాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. వాడికి మరల నువ్వు మహిమా ప్రభావములు అతనికి ఏం చేస్తావు, నువ్వు ధరింపజేస్తూ ఉంటున్నావు. అంతలో కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారము మన జీవితం. భక్తులు చెబుతున్నారు, యోబు అంటూ ఉంటున్నాడు, నేల మీద వలకబోయబడిన తర్వాత మరల ఎత్తలే నీటి వలె ఉన్నామని చెబుతూ ఉంటున్నాడు. మరొకడు చెబుతూ ఉంటారు ఏంటంటే, నూతిలోంచి నీళ్లు తోడుతూ ఉన్నప్పుడు చేదమించి జారిపోతే నీటి బిందుల వలె ఉన్నామని చెబుతూ ఉంటాడు. ఇటువంటి మనుషుణ్ణి జ్ఞాపకం చేసుకుని వీడి కొరకు కలువరి సిలువలో యేసు ప్రభువారు మరణించటం, దేవుని బిడ్డలారా, మనుషులకు అర్థం కాని విచిత్రములోకెల్లా మహా విచిత్రం. ఇది న్యాయమేనా? దేవుడు నిన్ను ప్రేమించడం ఏమిటి, నీకోసమైన భూమి మీదకి రావడం ఏంటి, నీకోసమైన శిలువ మీదకి వెళ్ళడం ఏమిటి, నీకోసమైన రక్తము కార్చడం ఏమిటి, నీకోసమైన సమాధిలోకి వెళ్ళడం ఏమిటి, నీకోసమైన తిరిగి లేవడం ఏంటి, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళడానికి మళ్ళీ రెండవసారి భూమి మీదకి రావడం ఏమిటి? దీంట్లో దేవుని ప్రేమ ఎలాగ అర్థమవుతుంది? దేవుని బిడ్డలారా, దేవుని పోలిక, క్రీస్తు మనకు మాదిరి ఉన్న ప్రకారముగా దేవుని పోలిక నీకు ఇచ్చాడు కానీ మరెవరికి కూడా ఇవ్వలేరు. దేవుని అధికారం నీకు ఇచ్చాడు కానీ దేవుడు మరొకరికి ఇవ్వలేరు. దేవుని మహిమ నీకు ఇచ్చాడు కానీ మరొకరికి ఇవ్వలేరు. ఆయన జీవములో వాటా నీకు ఇచ్చాడు కానీ మరొకరికి ఇవ్వలేదు. ఇలా చెప్పుకుని పోతే ఎన్నో ఉన్నాయి. దేవుని మహిమ ఎవరికి కూడా ఇవ్వలేదండి. దూతలకి ఇచ్చాడా? ఇవ్వలేదు. ఘనత మహిమ దూతలకి ఇవ్వలేరు. దేవుడు నీకు ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అక్షయ దేహం దేవుడు నీకు ఇచ్చాడు కానీ మరొకరికి ఇవ్వలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దీని వెనకాల మర్మం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏమిటి? ఆ మర్మమును తెలుసుకోవాలంటే నీ అనుదిన జీవితంలో దేవునితో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. కొంతమంది అనుకుంటారు, దేవునితో సహవాసం చేస్తే మాకేంటి లాభం, లేక దేవునికి ప్రార్థన చేస్తే మాకేంటి లాభం. గుడ్డోళ్ళు చేసే ప్రార్థనలు ఇవి. ఎవరు చేసే ప్రార్థనలు? గుడ్డి వాళ్ళు చేసే ప్రార్థనలు. దేవునితో సహవాసం చేసేవాడికి మాకేంటి లాభం? లాభమును గురించి దేవుని గురించి తెలుసుంటే లాభం అనవు. ఏమంటామంటే లోకములో పౌల్లాగా మరణమైతే నాకు లాభం అంటాడు. మరణము నాకు లాభం. భూమి మీద ఎవరినని అడగండి, మరణము నీకు లాభమా అని అడగండి. అటువంటి మాటలు మాట్లాడుతుంటే బుద్ధి లేకుండానే. శుభం పలకరా పెళ్ళి కొడకంటే ఆడేదో అన్నాడంట. ఇద్దరు చేసిన మాటే ఏంటి? శుభం పలకరా పెళ్ళి కొడకంటే ఆమె చచ్చినట్లేదు. ఏమండి? ఈడు చచ్చాడు, ఆమెను చంపేసుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళని కాస్తంత మనం ఆలోచన చేద్దాం. దేవుడు పలుకుతున్న శుభాలకు
దానికి వ్యతిరేకంగా లోకం వెళుతూ ఉంటున్నది. లోకంలో ప్రత్యేకించబడి నీవు అలా వెళ్ళకూడదు, దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశం చేశాడని చెప్పడానికి నేను ఈ టాపిక్ ఎట్టుకుని. ఈ టాపిక్ సామాన్యమైనది కాదు. ఇది దేవుని వంటి వారం అవ్వాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు కానీ దూతలను కోరుకోలేడు. దేవుని వంటి వారం ఎవరు అవ్వాలి? మనం అవ్వాలి. వాక్యం ఏమనకు వచ్చిన వారు దైవములని ఎవరు పిలుస్తున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, దేవుని వంటి వారం అవ్వాలని దేవుడు సంకల్పించాడు. మానవులారా చెవులు రిక్కరించుకుని వినండి. అందుకొరకు యేసుక్రీస్తు మాదిరి చూపిస్తున్నాడు భూమి మీద. భూమి మీద యేసు ప్రభు వారు ఒక్కరే ఉన్నారా? భూమి మీద యేసు ప్రభుతో పాటు తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? తండ్రి లేడా? ఎక్కడున్నారు? భూమి మీద యేసు ప్రభు ఉన్నారా? తండ్రి ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారా? ముగ్గురు ఉన్నారండి. ఎవరున్నారు? నేనును తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పారు లేదా యోహాను సువార్త. దయచేసి చూడండి వాక్యములో, యోహాను సువార్తలో 10వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. చాలు. యేసు ప్రభువారును తండ్రియు ఏకమై. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతోనే ఉన్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఏకకాలములో ఆయన ఇక్కడ ఉండగలడు, ఆయన అన్ని లోకాల్లో కూడా ఉండగలడు. దేవుడు అంటే కొవ్వూరులో ఉండి రాజమండ్రిలో లేడని కాదు. ఇదే టైంలో ఎక్కడ ఉంటాడైనా? ఏ టైం ఎంత చోట సర్వాంతర్యామిగా ఉండగలిగినటువంటి వాడే దేవుడు. సర్వశక్తిమంతుడని పిలుస్తూ ఉంటాం. ఇదే సమయంలో అమెరికాలో ఉన్నాడు, ఇదే సమయంలో జపాన్లో ఉన్నాడు, ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు, ఇదే సమయం అన్ని దేశాలు, అన్ని లోకాల్లో కూడా నాట్ ఓన్లీ మన యొక్క ప్రపంచము కాదు, ఈ ప్రపంచము కాదు, భూప్రపంచం కాదు, అన్ని ప్రపంచాల్లో కూడా ఉన్నవాడే దేవుడు. అటువంటి దేవుడు యేసుప్రభు అన్నారు, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నామంటూ ఉంటున్నాడు. అంటే తండ్రిని ఎడబాసి కుమారుడు లేడు, కుమారుని ఎడబాసి తండ్రి లేడు, తండ్రి కుమారుని ఎడబాసి పరిశుద్ధాత్మ దేవుడు కూడా లేడు. అలా ఉండటం అసంభవం అది. ఈ విశ్వంలో ఒక ఘట్టం వచ్చింది, ఒకే ఒక ఘట్టం వచ్చింది. దేవుని వాక్యం ఎరిగిన వారిని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏంటంటే ఘట్టం ఏంటంటే, యేసు ప్రభువు వారు సిలువలో మాత్రమే తండ్రి చెయ్య విడిచిపెట్టాడు. అంతవరకు కలిసి ముగ్గురు కలిసి తిరుగుతూ ఉంటున్నారు. క్రైస్తవ విశ్వాసములో ఈ ముగ్గురికి సమానమైనటువంటి పీట వేయటమే నిత్య జీవము. హల్లెలూయా. ఈ ముగ్గురికి ఏమే సమానమైన పీట వేయడం. తండ్రి సమానుడు కుమారుడు, కుమారుడు సమానుడు తండ్రి, తండ్రి కుమార సమానులు పరిశుద్ధాత్మ దేవుడు. వేయగలుగుతున్నామా? పరిశుద్ధాత్మ దేవుని కొంచెం తక్కువగానే ఆలోచనలు వస్తూ ఉంటే ఎప్పుడు రావడానికి లేదు. కుమారుడు అంటే తండ్రి కంటే తక్కువ అనుకుంటారు, అది కూడా తప్పే అండి. అందుకనే తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని, తండ్రి సమానుడు. కుమారుడు కంటే తండ్రి కొంచెం ఎక్కువాడు కాదు. అలాగని చెప్పి తండ్రి కంటే కుమారుడు కొంచెం తక్కువవాడని కాదు. ముగ్గురు ఏకమై ఉన్నారు.
ముగ్గురికి సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వగలిగిన నాడే దేవుని ప్రేమ నీకు అర్థమవుతూ ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నా. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. తండ్రి దేవుడు నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసుక్రీస్తుని ఎవరు పంపించారు? తండ్రి పరిశుద్ధాత్ముడు పంపించారు. ఎవరిని? యెషయా గ్రంథంలో ఉంటుంది అన్నమాట. యెహోవాయు యెహోవా ఆత్మయు నన్ను పంపెనని మాట యెషయా గ్రంథములో ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురికి సమానమైనటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి. ఎందుకంటే త్రిత్వములు దేన్ని తక్కువ చేసినా మానవుని యొక్క నిర్మాణములు లోపం కనబడుతూ ఉంటుంది. త్రిత్వములో దేన్ని తక్కువ చేసినా సరే మానవ నిర్మాణముల లోపము కనబడుతూ ఉంటుంది. త్రిత్వములో దేన్ని తక్కువ చేయకుండా నువ్వు దేవుని గురించి ఆలోచన చేసావనుకోండి, దేవుడు నీకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి తనలో ఉన్నాడు. ఏండి, తండ్రి ఎక్కడున్నాడు? తనలోనే ఉన్నాడు. తండ్రి చెబితేనే చేస్తున్నాడు. తనలో ఉన్నటువంటి తండ్రి చెబితేనే చేస్తున్నాడు. పారిపోమన్నప్పుడు పారిపోతూ ఉంటున్నాడు. మరణానికి అప్పచెప్పుకోమన్నప్పుడు మరణానికి ఏం చేస్తున్నాడు? అప్పచెప్పుకుంటూ ఉంటున్నాడు. ఈ సంగతి మాట్లాడమంటేనే మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ అద్భుతం చేయొద్దంటే మానేస్తున్నాడు, అద్భుతం చేయమంటే చేస్తూ ఉన్నాడు. గైడెన్స్ అంతా ఎవరిది? తండ్రిది. విధేయత అంతా ఎవరిది? కుమారుడిది. ప్రభునందు కార్యాచరణ అంతా ఎవరిది? పరిశుద్ధాత్మ దేవునిది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ ముగ్గురు కూడా పని చేస్తూ ఉన్నారు. సంపూర్ణ స్థితి అనేది కలుగుతూ ఉంటుంది. సంపూర్ణత అనేది కనబడుతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా, దేవుడు ఎలాగైతే త్రిత్వమై ఉన్నాడో మనము కూడా ఏమై ఉన్నామంటే త్రిత్వమై ఉన్నాము. ఈ సృష్టిలో ఏ వస్తువునైనా వెతకండి, ప్రతి దాంట్లో కూడా ఏం కనబడుతుంది? కనబడుతూ ఉంది. ఒక పండుని తీసుకుంటే త్రిత్వం కనబడుతుంది. ఒక వడ్ల గింజను తీసుకుంటే, ఒక ఆవ గింజను తీసుకుంటే, ఒక జీలకర్రను తీసుకుంటే, ఒక నీటిని తీసుకుంటే, అగ్నిని తీసుకుంటే, దేన్ని తీసుకోండి, దాంట్లో ఏం కనబడుతుంది? త్రిత్వం అనేది కనబడుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, దేవుడు కూడా మనల్ని చేసేది త్రిత్వముగానే చేశాడు. యేసుప్రభువు వారు ఈ భూమి మీద రావడం కూడా ఎలాగొచ్చాడైనా? త్రిత్వంగా వచ్చాడా? మనిషిగా వచ్చాడా? త్రిత్వంగానే వచ్చాడు. దయచేసి హెబ్రీ రాసిన పత్రిక చూడండి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాను చూడండి. కాబట్టి దేవుడు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచూ ఉన్నాడు, బలియు అర్పణయు కోరలేడు గాని నాకొక శరీరమును అమర్చితివి. చాలు. శరీరం లేకున్నప్పుడు ఎలా ఉన్నాడైనా? ఆత్మరూపి. ఏమండి? ఆత్మరూపి. ఆత్మ కనబడుతుందా మన కంటికి? కనబడదు. ఆత్మరూపిగానే దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధన చేయాలని చెప్పేసి లేఖనం చెబుతూ ఉంటున్నది. దేవుని ఆత్మ ఇప్పుడే శరీరం ఎక్కడ తయారైంది? శరీరము ఆ ఆత్మ నివసించడానికి శరీరములు భూమి మీద మరియమ్మ గర్భంలో తయారవుతూ ఉంటున్నది. అందుకని అన్నాడు కదా, నీవు నాకొక శరీరమును అమర్చితివి. ఎక్కడ అమర్చాడు? మరియమ్మ గర్భములో. మరియమ్మ రక్తము కానీ మరియమ్మక జీన్స్ కానీ ఏమాత్రం కూడా ఉపయోగించకుండా
మరియమ్మ గర్భములో ఒక శరీరము తయారైనది. ఆ శరీరములకు ఎవరు వచ్చారు? ఆ శరీరమును దేవుడు ధరించుకున్నాడు. ఇప్పుడు దేవుడు ధరించుకున్న శరీరము లోపల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ దేవుని మీద ఎవరి శరీరం ఉంది? దేవుడు నిర్మించిన శరీరము ఆయన మీద ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆ దేహము లోపల, యేసు లోపల ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. తండ్రి ఉన్నాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పేసి. దేవుని బిడ్డలారా, ఈ 3 భాగాల్లో కూడా సజీవులే ఉన్నారు కనుక మన 3 భాగాల్లో కూడా సజీవులే ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే మనలో ఆయన ఉండాలి, నివాసము చేయాలి. ఏంటి? మనమేమనుకున్నా దేవుడు గుడిలో ఉండాలనుకుంటున్నాం. దేవుడు ఏమనుకుంటున్నాడు? మనలో ఉండాలనుకుంటూ ఉంటున్నాడు. దేవుడు లోకమును ప్రేమిస్తే, లోకంలోకి వస్తే లోకం ఏం చేసింది? దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటున్నారు. దేవుడు ఇప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడంటే మన కొంతమంది దేవునికి దూరంగా ఉన్నారు, కొంతమంది దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రాణమును, నీ ఆత్మను, నీ శరీరాన్ని రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. నీ నిర్మాణము కూడా తల్లి గర్భములో జరగలేదు. లిసన్ కేర్ఫుల్లీ. నీ నిర్మాణము కూడా అమ్మ కడుపులోనే జరగలేదండి. నీ నిర్మాణం అమ్మ కడుపులో జరిగింది అనుకున్నట్లయితే నువ్వు పప్పులో కాలేసినట్లే. నీ తెలివితేటలన్నీ కూడా ప్రభునందు ప్రియమైన నేల మీద ఒలకబోసినట్లే. నీవు అమ్మ కడుపులో కొంచెం భాగమే 3/4 ఒక వంతె తయారైంది, కానీ సగ భాగమేమో మరొక చోట తయారైనది. ఎక్కడ తయారైంది? మరొక చోట తయారైంది. అమ్మ కడుపులోనేమో కేవలము నీ దేహము, నీ అవయవాలు నిర్మాణం అయితే, నీ దేహములో ఉన్న ఆత్మ ఎక్కడ తయారైందంటే అది అమ్మ కడుపులో తయారైంది మాత్రము కాదు. ఆత్మల లోకం అనేది ఒకటి ఉన్నది. భూమి మీద మంటిలోంచి మనుషులు ఎలాగైతే పుట్టుకుంటూ వచ్చారో, దేవుడు కూడా ఆత్మల నిర్మాణకుడై ఉండి ఆత్మలను తయారు చేస్తూ ఉన్నాడు. అక్కడ నిరంతరము పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు విశ్రాంతిలో లేడండి. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. అమ్మ కడుపులో నీవు తయారైనప్పుడు ఆయన చేతులు భూమి మీద ఆదామును మట్టితో నిర్మిస్తున్నటువంటి రీతిగా, మంటితో నిర్మిస్తున్నటువంటి రీతిగా అమ్మ కడుపులో నీ యొక్క ఆ యొక్క జీవ కణముల మీద, ఆ కణముల మీద దేవుడు పనిచేస్తున్నటువంటి సమయములో నీకు సంపూర్ణ శరీరము రాగానే దాటులోకి ఏంటంటే మరొక లోకములో నుంచి ఆత్మ తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉంటున్నాడు. అప్పుడు అమ్మ ఈ భూమి మీద నీకు జన్మనిస్తూ ఉంటున్నది. అనగా దేహము దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు, ఆత్మ కూడా దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమ, ఆత్మల లోకం అనేది ఒక లోకం ఉన్నది. ఆ లోకము నుంచి వస్తున్న ఆత్మ కూడా నీలోకి వస్తూ ఉంటున్నది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా మరలా శరీరం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని జీవ లోకములోనికి వెళ్ళాలి. ఆత్మ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వేరే లోకంలో కాదు, వేరే లోకములో తయారైన ఆత్మ, ఈ భూమి మీద తయారైన శరీరము, నీ ప్రాణము కూడా ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని దగ్గరికే వెళ్ళాలి. 3 కలిసి ఒక చోటే ఉండాలి. ఇదివరకు 3 వేరువేరుగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, వేరువేరుగా ఉన్నటువంటి ఈ 3 కూడా మళ్ళీ 3 ఏకమై ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి చేరుకోవాలంటే ఈ 3టిని విచ్ఛిన్నం చేసినటువంటి మానవుని పాపం, జన్మ పాపం అనండి, కర్మ పాపం అనండి, ఈ 3టిని విచ్ఛిన్నం చేసింది పాపము. ఈ పాపము నుంచి విడిపించబడాలంటే, ఈ 3టిని ఏకం చేయాలంటే, ఏకం చేయడానికి
ఈ మూడిటిని ఏకం చేయడానికి, ఈ మూడిటిని రక్షించడానికి, ఈ మూడిటిని మరణములో నుంచి కాపాడబడ్డానికి ఎంతోమంది భూమి మీదకి వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి, తెప్ప కొయ్యలైపోయాయి. వాళ్ళ యజ్ఞాలు కానీ యాగాలు కానీ తెప్ప కొయ్యలైపోయాయి. ఎందుకంటే మరణం అంటే అందరికీ కూడా భయము. మరణమున్న లోకములు మూడు కూడా ఏమని విచ్ఛిన్నమైపోయింది. శరీరం వేరే, ఆత్మ వేరే, ప్రాణము కూడా వేరే అయిపోయింది. కానీ ప్రభునందు ప్రియమైన ఒక పాపం మూటగా ఒక మూటలో ఇవి ఇమిడి ఉన్నవి. పాపం మూట కట్టినట్లుగా ప్రభునందు ఒక మూటలోనే కట్టబడి ఉన్నాయి. అందుకని అంటాడు ఒక భక్తుడు, అంటాడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించునంటూ ఉంటాడు ఒక భక్తుడు. నశించిన దానిని ఎవడు రక్షించునంటాడు మరొక భక్తుడు. గాలిలో కలిసిపోతున్న ప్రాణమును మళ్ళీ ఎవడు తీసుకుని వస్తాడు అంటున్నాడు మరొక భక్తుడు. ఈ మూడిటిని ఏకం చేయడము ఎవనికి సాధ్యం కాదు. ఈ భూమి మీద ప్రాణమును, శరీరమును, ఆత్మను ఈ మూడు విడిపోయిన తర్వాత ఏకం చేయడం ఎవరి వల్ల కూడా కాదు. ఈ మూడిటిని తీసుకుని వచ్చి ఒక చోట నిర్మించడం కూడా ఎవరి తరం కూడా కాదు. అది దేవుడు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు చేసినటువంటి దీనిని విచ్ఛిన్నం చేశాడు దుష్టుడు. పాపము, ఆ సాతానుడు పాపం ఈ లోకములో ప్రవేశించింది కనుక ఈ మూడు వేరైపోయాయి. అందుకని భూమి మీద ఆత్మ సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు, ప్రాణులు కూడా భూమి మీద ఉన్నాయి. ఈ మూడిటిని ఏకం చేయడానికి ఎవని తరము కూడా కాదండి. ఏ నామము ధరించిన వాని తరము కూడా కాదు. దేవుని బిడ్డలారా, వీటిని చూసి భయపడి పారిపోయారు. వీటిని చూసి రక్షిద్దామనుకున్నారు కానీ, కాపాడదామనుకున్నారు కానీ, ఏకం చేద్దామనుకున్నారు కానీ వారి వల్ల కాలేకపోయింది. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు కదా, పాపులను ప్రేమించడానికి వచ్చినటువంటి వాడు, అంతేకాదు నశించిన దాని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, చనిపోయిన వారికి ప్రాణం ఇవ్వడానికి వచ్చినటువంటి వారు ఎవరు? ఈ లక్షణాలన్నీ కూడా యేసుప్రభువు ఒక్కరిలోనే కనబడుతూ ఉంటుంది. నశించిన రక్షించిన వాడు యేసే గనక, పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలిగిన వాడు యేసే గనక, మట్టిలో మట్టైపోయి శరీరాన్ని మళ్ళా మహిమగల శరీరముగా చేయగలిగిన వాడు యేసే గనక, త్రిత్వ దేవుడైనటువంటి త్రిత్వ మానవుని కూడా త్రిత్వముగా చేసుకుని తనలో కలుపుకోవడానికి ఇష్టపడిన వాడు గనక అందరికీ యేసుక్రీస్తు దేవుడయ్యాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ఏ దేశం వెళ్ళినా, ఎందుకు కాలిడినా ఏంట్రా ఫలితం అంటే ఫలితం ఏమి కూడా లేదు. కానీ ఎంతమంది దైవావతారములు ఉన్నప్పటికీ, ఎంతమంది దేవతామూర్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ వలన మంచి పనులే జరిగినాయి. కానీ వాళ్ళ వలన మనుషుని యొక్క రక్షణ విషయంలో ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ యేసు నామమును బట్టి మనుషులకి ఏమవుతుంది? ప్రయోజనం అవుతూ ఉంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు నమ్మిన వాడికి ఈ మూడు కూడా సజీవంగా బ్రతుకుంటూ ఉంటాడు. దేవుడు ఎలాగైతే యుగయుగాలు ఉంటాడో నీవు కూడా యుగయుగాలు ఉంటావు. 7వ వచనం చదువుకుందాం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. హల్లెలూయా. సత్క్రియను ఓపిగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఎవరికి ఇస్తాడటండి? ఏమండి? వెతకాలంట. అక్షయ దేనికి? దేహమునకి ఏం కావాలి? అక్షయత కావాలి. మన దేహానికి ఏం కావాలి? అక్షయత కావాలి.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మహిమ దేనికి కావాలి? ప్రాణమునకు కావాలి. ఘనత దేనికి కావాలి? ఆత్మకు కావాలి. కాబట్టి మూడిటికి ప్రాధాన్యత సేమ్. దేవునికి ఎటువంటి ఉన్నవి మూడిటికి మనకు కూడా. ఈ ఒక్క కారణాన్ని బట్టి యేసుక్రీస్తును సొంత రక్షకుని ప్రతి వాళ్ళు కూడా అంగీకరించాలి. ఈ మూడిటిని కూడా మనం ఏం చేయాలి? వెతకాలి. దావీదుకు అప్పుడు కన్నులు వెలిగించాడు దేవుడు. ఏది? నేను రహస్యమందు పుట్టాడా, తల్లి గర్భంలో మామూలు పుట్టాడా? తల్లి గర్భములో నేను పుట్టినప్పుడు నన్ను పాపములోని గర్భం ధరించింది అన్నాడు కదా. మరి 139 కీర్తనలు ఏమన్నాడు? నేను రహస్యమందు పుట్టినన్నాడు అంటూ ఉన్నాడు. అంటే రహస్యమందు పుట్టినవాడు ఆత్మ అతని రహస్యం అతనిలోనికి వచ్చింది. దాని గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క త్రిత్వము ఎలాగైతే దేవుల్లో ఉన్నాడో, యేసు ప్రభువు వారి భూమి మీద పుట్టినప్పుడు ఒక శరీరము ధరించుకుని నిర్మాణం చేయబడి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని రక్తము ధరించుకుని భూమి మీదకి వచ్చాడు. దేవుడే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ దేవుడే నీ శరీరమునకు రక్షకుడై ఉన్నాడు, నీ ప్రాణానికి రక్షకుడై ఉన్నాడు, నీ ఆత్మ కూడా రక్షకుడై ఉన్నాడు. ఆ రక్షకునితో యుగయుగాలు కూడా మనము ఆయనతో ఉండాలని, ఆయన వలె సృష్టికర్తలు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెబుతున్న ఈరోజు చెప్తున్న సందేశం. దాని కొరకు భూమి మీద మనం సిద్ధపడాలి. దాని కొరకు భూమి మీద మనం భక్తి చేయాలి. ఎంత ప్రేమ చూడండి ఆయనకి. అందుకని అన్నాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు, ఇంత మహిమ ఘనత ప్రభావములు వాడికి ధరింపజేశావు. వాడి ప్రాణానికి, వాడి ఆత్మకు, వాడి యొక్క శరీరానికి ఎంత ఉపకారం చేస్తుందో, ఎంత మేలు చేస్తుందో, ఎంత దానం చేశావు అని ఆశ్చర్యపోతూ, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమును ధరించుకుని ఆ నామము కొరకు దెబ్బలు తినడానికైనా, ఉపవాసాలు ఉండడానికైనా, జైలుకైనా, నిందలకైనా, అపనిందలకైనా, శ్రమలకైనా, కష్టాలకైనా ఆనాడు భక్తులందరూ కూడా తమ శిరస్సు వంచి దేవుని దగ్గర వారు ప్రాణాలు అర్పించారు. ఇప్పుడు నేను చెబుతున్నాను, నీ జీవితంలో కలుగుతున్న శ్రమలు చూసి దాటిపోని దేవుడైనా, నువ్వు దేవుని ప్రేమను తలంచుకున్నప్పుడు నీ కళ్ళంట నీళ్లు కారుతూ ఉన్నప్పుడు ఆ కన్నీళ్లు చెంపల మీదకి వచ్చి ఆరిపోవచ్చు. ఆ కన్నీళ్లు ఎక్కడికి? నీ చెంపల మీద కారుతూ ఆరిపోవచ్చు, అక్కడ ఇంకిపోవచ్చు. కానీ నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచబడి ఉన్నాయి. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా ఎంత అమూల్యమైనదో, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఎలాగ అమూల్యమైనదో, దేవుని నోట నుండి వచ్చిన ఉమ్ము కూడా ఎంత అమూల్యమైనదో. దేవుని నోట ఉండొచ్చు ఏంటి, ఉమ్ము అమూల్యమైందే కాదా? ఆయన నోటితో ఉమ్ము నేల మీద పూసి బురద చేసి కన్నులకు పూసినప్పుడు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆయనలోని ప్రతి అణువణువు కూడా అమూల్యమైనది. దేవుని బిడ్డలారా, అలాగే నీ జీవితాన్ని కూడా అంత అమూల్యమైనదిగా చేయటానికి ఆయన నీ పట్ల, నా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమను రుచి చూసినప్పుడు దేవుని బిడ్డ, ఈ లోకం నాకు అక్కర్లేదు ప్రభువా అని లోకములో యేసు సిలువను మోయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడు. ఆయన ఇష్టపడతాడు భక్తుడు ఎప్పుడు కూడా. నిందలకు భయపడ్డు, నీ శ్రమలకు భయపడిపోతున్నావు. నీ కన్నీళ్ళు ఏదో రోజున చూడక మానడైన. హల్లెలూయా. నీ కన్నీళ్ళు ఏదో రోజున ఇక్కడ లేవు, చెంపల మీదకి వచ్చి ఆరిపోయాయి, లేదా నేల మీద పడి ఇంకిపోయాయి. ఎన్ని గ్లాసులు, ఎన్ని చెంబులు, ఎన్ని బిందులు కన్నీరు కార్చావో అవన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆయన దాచుకుంటాడంట. ఆయన మనం బంగారం దాచుకుంటాం, డబ్బు దాచుకుంటాం. ఆయన ఏంటి? అరే పాపులు కార్చిన కన్నీళ్ళు ఏం చేస్తున్నాడు? ఆయన దాచుకుంటున్నాడు. ఎందుకంటే ఏదో రోజున నీ ఇంటికి రాక మానడు,
ఏడో రోజున నీ పేరుని జ్ఞాపకం చేసుకోక మానడు. ఏడో రోజున నీ కన్నీళ్లు చూడక మానడు. ఆ కన్నీళ్లు చూసినప్పుడు నీ కన్నీరు చూసి ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలండి. మొర్దెకై లాంటి వాళ్ళు కూడా రాజులు అయిపోతారు. మొర్దెకై లాంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు? రాజులు అయిపోతారు. ఎంత కన్నీరు కార్చాడో యేసే పాపం. నాన్నకు దూరమై, అన్నలకు దూరం, అమ్మకు దూరమై, అమ్మ చనిపోయింది. చిన్నమ్మలకి పెద్దమ్మలకి దూరమై ఐగుప్తు దేశం ఎంత కన్నీరు కార్చాడో మనకు తెలియదు. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఆ జైల్లో, ఆ ఇంటిలో, అవమానాల్లో, ఆ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆ కష్టాలలో, ఆ శ్రమలలో, ఆ కఠినమైన దాస్యములో ఎంత కన్నీరు కార్చుంటాడు. ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చి, ఇంటి దగ్గర మనకి ఎవరు చేసేవాళ్ళు లేకపోతే, నాకు ఎందుకు వచ్చి నీ బాధలని చెప్పేసి మనం కన్నీరు కార్చమా? నిజమే, అది శ్రమే, అది కష్టమే. ఆదరించేవాళ్ళు ఉంటే బాగుండు, ఈ సమయంలో కొంచెం సహాయం చేసేవాళ్ళు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు మన జీవితాలు అనుకున్నాం కదా, కన్నీరు కార్చాం కదా. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే ఆ కన్నీరంతా కూడా ఏం చేస్తాడైనా? నీ కంటిలో ఉన్న ప్రతి బాష్ప బిందువును కూడా ఏం చేస్తాడైనా? మర్చిపోని దేవుడు అండి. ఆయన పోలికండి. మనం నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు, విడిచిపెట్టడానికి కాదు, కష్టాలు పాలు చేయడానికి కాదు. శ్రమలు నీ దగ్గరకు వచ్చేయండి, నువ్వు ఒకటి నేర్చుకోవాలి, వెంటనే సరెండర్ అయిపోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. కష్టం నీ దగ్గరకు వచ్చి తెలుసో తెలియకో చేసావు, కష్టం వచ్చింది, బాధలు వచ్చాయి, ఎవరు ఆడుకోలేదు నువ్వు అనుకుంటున్నావు, కన్నీరు వస్తూ ఉన్నది. ఆ కన్నీటిని బట్టి దేవుడు ఒకనొక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. మరలా కన్నీరు నీ దగ్గర రాకుండా దేవుడు నిన్ను దీవించడానికి నీ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దాస్యములో ఉన్న మొర్దెకైని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దాస్యములో ఉన్నాడు యోసేపును ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? ఇన్ని సంవత్సరాల పోయింది జ్ఞాపకం చేసుకున్నాడు. దాస్యములో ఉన్న షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? దేవుడు విడిచిపెట్టడానికి నిన్ను ప్రేమించింది, నీ శ్రమలో నేను విడిచిపెట్టడానికి నేను ప్రేమించి నీ చేపట్టుకున్నది, నీ కష్టాల్లో వచ్చి నేను విడిచిపెట్టడానికి నీ చేపట్టుకున్నది కాదు 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 కాదు. నీ శ్రమలు పంచుకోవడానికి, నీ కష్టాలు పంచుకోవడానికి, నీలో ఆయన త్రిత్వ రూపం అంతా తీసుకురావడానికి నీ చేయబట్టుకున్నాడు. ఆ త్రిత్వ రూపం రావాలంటే కొన్ని శ్రమలు మన దగ్గర రావాల్సిందే. శ్రమ పడకుండా మహిమ లేదు, శ్రమ పడకుండా కిరీటం లేదు, శ్రమ పడకుండా త్రిత్వము లేదు. ఆయన శ్రమ పడ్డాడండి, మనము కూడా అటువంటి శ్రమ పడాలి. అందుకని అంటాడు కదా, ఎవడేను నన్ను వెంబడింప గోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. చచ్చిపోయాను అనుకోవాలంటే, నేనేమైపోయాను దేవుని విషయం, చనిపోయానంటే. కానీ బ్రతుకుని ఎందుకు బ్రతుకుతున్నాను? దేవుని కొరకు బ్రతుకుతున్నాను. కొంతమంది అంటారు, అమ్మ నాన్నలు అంటూ ఉంటారు అప్పుడప్పుడు, నేను ఎవరు పిల్లల కొరకే బ్రతుకుతాను అంటారు. ఎవరి కొరకు? పిల్లల కోసం. అంటే పిల్లల కోసం పుట్టించాడు నిన్ను దేవుడు. పిల్లల కోసం బ్రతుకు తప్పేం కాదు అది. కానీ పిల్లల కోసం అనకూడదు ఆ మాట. ఏమనాలి? దేవుని కొరకు బ్రతుకుతున్నానంటే. ఈ బ్రతుకుతున్న ఈ బ్రతుకు ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? దేవుని కొరకు బ్రతుకుతున్నాను, నా కొరకు కాదు, మన కొరకు కాదు. పౌలు ఎవరి కొరకు బ్రతికాడు? దేవుని కొరకే బ్రతికాడు. భక్తులు ఎవరి కొరకు బ్రతికారు? దేవుని కొరకే బ్రతికారు. పరిశుద్ధ స్త్రీలు ఎవరి కొరకు బ్రతికారు? దేవుని కొరకే బ్రతికారు. ఎందుకు లేరా కాపురలు ఆగే చేసుకుంటారా, చచ్చిపోయిన భర్తను మళ్ళీ బతికించి ఇచ్చేస్తాను లేరా అంటున్నాడు దేవుడు. మీ చనిపోయిన భర్తలు యాక్సిడెంట్లు చనిపోయారు కదా, ఈ గొడవలో చనిపోయారు కదా, ఈ మరణయాతన పడ్డారు కదా, మీ భర్తలు మళ్ళీ మీరు బతికించేస్తాను తీసేసుకోండి, వెళ్ళిపోయి హాయిగా బ్రతకండి అన్నాడు దేవుడు. కానీ వీళ్ళేమని స్త్రీ ఏమన్నది సార్, వద్దు, ఆ బ్రతుకు మాకు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి చిచ్చి బ్రతుకొద్దు ప్రభు, మాకు శ్రేష్టమైన ఆ బ్రతుకు కావాలి. ఏ బ్రతుకు కావాలి? నిత్యత్వము నీతో యుగ యుగాలు ఉండే బ్రతుకు మాకు కావాలి. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ముందు ఏ లోక శ్రమలు ఎన్నదగినవి కావని కొట్టి పారేస్తున్నాడు పేతురు, పౌలు కూడా. కాబట్టి క్రీస్తు శరీరమును శ్రమ పడెను,
అట్టి మనసును శ్రమలో ఉన్నామని దేవుడు విడిచిపెడతాడా? అచ్చచ్చా అప్పుడు విడిచిపెట్టాడు. నిన్ను దాటిపోను దేవుడు నీ శ్రమ చూసి, నీ కష్టాన్ని చూసి నీ దగ్గర ఆడుకోవడానికి వస్తూ ఉంటాడు. రోగంలో ఉన్నవి స్వస్థపరుస్తాడు. వీడైతే నేర్చుకున్నది స్వస్థత నీ దగ్గరకు వస్తూ ఉంటున్నాడు. కష్టములో ఉన్న విడిపిస్తాడు. కృంగిపోయిన లేవనెట్టాడు. దేవుని బిడ్డలారా, పడగొట్టే దేవుడు కాడు, పడిపోయిన లేపే దేవుడు అండి. హల్లెలూయా. ఈనాడు లోకం ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నారు? పడగొట్టే దేవుడు కనబడుతున్నారండి. ఏండి, ఒకడు బిష్ అన్నాడు, వాడు ఉష్ అన్నాడు. ఏమండి, ఇంకొకటి మరొకటి అంటున్నారు. ఆడు పడిపోతాడు, ఇంటికి తెలిసి వెనకాల ఇద్దరు ఉంటారు ఆడి రెడీగా. ఆడు పడిపోతాడని వీడికి ముందే తెలుసు కాబట్టి నేను పడిపోయిన పర్లేదు వెనకాల ఇద్దరు ఉన్నారని చెప్పి ఏం చేస్తాడు? పడిపోతాడు. కానీ యేసు ప్రభు పడిపోయిన కోసం వచ్చాడు, పడిపోయిన లేవనెత్తడానికి వచ్చాడు. పడగొట్టడానికి వచ్చాడు, పడిపోయిన లేవనెత్తడానికి వచ్చాడు. కురింగిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని ఆ యొక్క మంచి సామాన్యుడిలాగా ఆ త్రోవ పక్కన వాడిని లేవనెత్తి వాహనం ఎక్కించుకొని పూటగోళ్ళ వాడిని ఇంటికి నడిపించడానికి వచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రాణం విలువైనది, నీ ఆత్మ విలువైనది, నీ దేహము కూడా విలువైనది. రేపొద్దున పరలోకి వెళ్ళిన తర్వాత నా దేహాన్ని ఈ రూపంలో చూస్తారు. ఇదే శరీరం ఉంటారు, కానీ శరీరం కాదు. ఇది గోడ దూకి వెళ్ళిపోద్ది. ఇది దూకడం కాదు, గోడలోంచి వెళ్ళిపోద్ది. ఏమండి, దేవదూతలకు వాహనాలు కావాలి. దేవదూతలకు వాహనాలు కావాలి. మనకేం కావాలి? వాహనాలు. ఒక్క తన్ను ఇక్కడ తంతో ఈ గ్రామం మీద ఇంకో గ్రామానికి వెళ్ళిపోతాను. ఎంత చిటికలో. అది శరీరానికి సాధ్యమా? అది యేసుకి సాధ్యం. కానీ యేసు వంటి శరీరం మనకు రావాలంటే ఆయన నమ్మాలి. ఆయనలో ఉన్నటువంటి త్రిత్వమును నమ్మి మనము సంపూర్ణ విధేయులమైనట్లయితే దేవుడినికి అట్టి శరీరమును దేవుడు మనకిస్తూ ఉంటాడు. కనుక ఆ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళు, దావీదు అందుకొరకు మనోహర స్థలమును నాకు పాలు ప్రాప్తి చాలు ప్రభు ఈ బ్రతికన్నాడంతే. హల్లెలూయా. ఈ భూమి మీద యేసుని నమ్ముకుని నిత్య జీవమును సంపాదించుకుంటే చాలండి. ఇంకేం అవసరం లేదు. ఘనత, మహిమ, ప్రభావము నీకు కిరీటముగా ధరింపజేస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మన వైభోగమంతా అక్కడ ఉన్నది, మన సంతోషమంతా అక్కడ ఉన్నది. ఈ లోకంలో ఉన్న సంతోషాలు కంటే తుచ్చమైనవన్నీ కూడా. ఏమండి, తుచ్చమైన సంబంధాలు, తుచ్చమైన సంతోషాలు ఇవి ఎందుకు పనికిరావండి? అక్కడ ఉన్న సంతోషం ఎంత గొప్పదండి. అదని సంతోషం అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ లోకంలో అన్నిటికంటే సంతోషమే గొప్పది. కానీ సంతోషం అనేది ఈ లోకంలో చెప్పుకోవడానికండి సంతోషం మళ్ళీ విచారంగా మారిపోద్ది. కానీ నిత్య ఆనందము, ఆ మహిమానందము, మహిమాయుక్తమైన ఆనందకరమైన లోకములో ఉండాలండి. ఈ భూమి మీద ఈ మట్టి దేహానికి అక్షయత కావాలంటే యేసు దగ్గరకు రావాలి. ఈ ప్రాణానికి జీవం కావాలంటే యేసయ్య నిత్య జీవం దగ్గరికి రావాలి. ఈ ఆత్మకు ఘనపరచబడి దేవుని ఎదుట, లోకం ఎదుట, దూతల ఎదుట ఘనపరచబడాలంటే ఈ ఆత్మకి ఏం చేయాలి? ఘనత, మహిమ, ప్రభావములు ధరింప చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. దేవుడి మాటలు మన వినికులు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.